చాలా మందికి ఉన్న ఆశ ఏమిటంటే ధనవంతులం కావాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా ఆస్తి సంపాదించాలి, బాగా పొలాలు ఉండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, డబ్బు ఉండాలి అని ఆశ మనలో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి గమనించండి. అది ఎంతో కొంత నీ జీవితంలో నీ ఆత్మీయతకు, నీ ఆరోగ్యానికి, ఆప్యాయతలకు, అనురాగానికి అడ్డుబండగా మారుతుంది అనే వాస్తవాన్ని మర్చిపోకండి. ఓ ధనవంతుడు తన కుమారుణ్ణి ఒక పల్లెకు తీసుకెళ్ళి తన కుమారుడు ఎంత ధన్యుడో, ధనవంతుడైనటువంటి తనకు పుట్టిన తన కుమారుడు ఎంత ధన్యుడో ఆ పిల్లాడికి తెలియాలి అని చెప్పి సముద్ర గట్టున ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి తీసుకెళ్ళాడు. ఆ పల్లెటూరుకు తీసుకెళ్తే అక్కడ పిల్లలందరూ కూడా రోడ్డు మీదే ఆడుకుంటున్నారు. ఆ పల్లెల్లో ఉన్నవాళ్ళు మంచాలు బయట వేసుకుని మంచాలు బయటే పడుకుంటున్నారు. ఆ పల్లెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలిసిందే కదా. ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరినీ చూపిస్తూ 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 ఆ పల్లెటూరు మొత్తం చుట్టూ చూపించి ఆ కుమారుని ఇంటికి తీసుకెళ్ళి, నాయన నీకేం అర్థమైంది? పల్లెల్లో ఉన్నటువంటి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పేద ప్రజల్ని నువ్వు చూసావు, నీకేమర్థమైంది? నాన్న, నాకు ఒక సత్యం అర్థమైంది నాన్న. ఏమిటి? 1,00,000 రూపాయలు పెట్టి ఒక కుక్కను మనం కొనుక్కొని మన ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాం, కానీ ఆ పల్లెటూరులోకి వెళ్తే ఎన్ని కుక్కలు ఉన్నాయో వాళ్ళకి. నాన్న, నేను ఆడుకోవాలి అని చెప్పి నువ్వు ఇంట్లో పెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక నీళ్ళ తొట్టి పెట్టావు. ఆ నీళ్ళ తొట్టిలో ఉరకమంటున్నావు, ఆ నీళ్ళ తొట్టిలోనే ఆడుకోమంటున్నావు. కానీ ఆ పేదవాళ్ళని చూస్తే నాకు చాలా అసూయ అనిపించింది డాడీ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే చాలు పెద్ద సముద్రం వాళ్ళ కళ్ళ ముందు ఉంది డాడీ. మనతో ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. పక్కింటోళ్ళు మాట్లాడరు, ఎదురింటోళ్ళు మాట్లాడరు, ముందింటోళ్ళు మాట్లాడరు. మనమే మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళు చూడు డాడీ ఎంత చక్కగా బయటకు వచ్చి అందరూ ఒక చోట చేరి నీ కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, మన గదిలో చీకటి ఉండకూడదని చెప్పి బెడ్ ల్యాంప్ పెట్టుకుంటాం. కానీ డాడీ వాళ్ళని చూసావా, చక్కని చందమామే వాళ్ళకి బెడ్ ల్యాంప్గా ఉంది డాడీ. మన రూములో నక్షత్రాలు కనిపించట్లేదు కాబట్టి సీలింగ్లో కృత్రిమ నక్షత్రాలు పెట్టావు. కానీ వాళ్ళు చక్కగా పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి డాడీ. గార్డెనర్ని పెట్టి మన ఇంట్లో పూల మొక్కలు నాటించావు, చిన్న గార్డెన్ ఉండాలని చెప్పి. ఆ ఊర్లో ఎక్కడ చూసినా మొక్కలే డాడీ, ఎక్కడ చూసినా పచ్చదనమే డాడీ. నాకు అర్థమైంది డాడీ. ఏమర్థమైందిరా? మనం చాలా పేదవాళ్ళం డాడీ, వాళ్ళు చాలా ధనవంతులు డాడీ. రండి అందరం కలిసి పల్లెటూరుకి వెళ్ళిపోదాం. వెళ్దామా పల్లెటూరుకి? ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రశాంతత, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయత, అనురాగము ఎక్కడుందండి? పట్టణాల్లో పక్కింటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు పట్టించుకోవట్లా. ఆ అపార్ట్మెంట్లో ఎవరైనా చచ్చిపోతే కనీసం శవాన్ని కూడా అక్కడ రానివ్వట్లా. అమ్మమ్మమ్మమ్మ, అపార్ట్మెంట్లోకి రానివ్వడు శవం అని చెప్పేసి శవాన్ని కూడా రానివ్వట్లా. కానీ మన గ్రామంలో ఎవరైనా ఒకరు చచ్చిపోయారంటే ఊరంతా వస్తుంది కదండి. మన గ్రామంలో ఎవరైనా ఒకరు చనిపోయారంటే ఊరంతా కూడా సమాధి కార్యక్రమంలో పాల్పంచుకుంటుంది కదండి. పట్టణాల్లో పట్టుమని 10 మంది కూడా ఎవరైనా చచ్చిపోతే ఆదరించడానికి రావటల్లా, పాడి మోయటానికి కూడా రావటల్లా. ఏమిటండి ఈరోజు మన పట్టణాలు నేర్పిస్తుంది? ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి గమనించు. ఈరోజు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో అందులో తృప్తి అనేది ఉంటే ఆ పిల్లాడికి ఏముందో చెప్పండి? ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్, ఆర్టిఫిషియల్ గార్డెన్, ఆర్టిఫిషియల్ స్టార్స్, ఏదో పెంపుడు కుక్క, కొన్న కుక్క, ఇవన్నీ చూసినప్పుడు ఆ పిల్లాడికి అర్థమైంది ఏంటంటే, డాడీ ఇందులో సంతోషం లేదు డాడీ. అసలైన సంతోషం వాళ్ళ ముఖాల్లో చూశాను డాడీ. ఆ పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. నేనేమో పిచ్చోళ్ళలాగా కంప్యూటర్ ముందు కూర్చునో, టీవీ ముందు కూర్చునో, చేత రిమోట్ కంట్రోల్ పెట్టుకునో ఇల్లు ఒంటరిగా ఊగిపోతా ఆడుకుంటున్నాను. కానీ వాళ్ళు చూడు డాడీ ఎంత చక్కగా గుట్టి బిళ్ళ ఆడుకుంటున్నారో, గోళీలు ఆడుకుంటున్నారో, కబడ్డీ ఆడుకుంటున్నారో. వాళ్ళలో ఎంత సంతోషం ఉంది డాడీ. సహోదరి సహోదరులు, అది పిల్లాడు కాబట్టి ఆ పిల్లాడి యొక్క మనస్తత్వం పాడైపోలేదు కాబట్టి
వాస్తవాన్ని చూడగలిగింది. ఈరోజు డబ్బు పెరిగే కొలది, ఆస్తి పెరిగే కొలది సహోదరి సహోదరులు ఆప్యాయతలు తరిగిపోతాయి, ఆనందం ఆవిరైపోతుంది, 10 మందితో నీకున్న సత్సంబంధాలు కనుమరుగైపోతాయి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ధనవంతుడు అవ్వాలి అనే ఆలోచన నీకు ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే మానేసుకో. నీతిగా జీవించేవాడు కొంచెము సంపాదించిన అది వానికి బహు ఆశీర్వాదము, క్షేమము, శ్రేష్టము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మళ్ళా చెప్తున్నా, బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, సుఖభోగాలతో వర్ధిల్లాడు. ఆకలి అంటే ఏమిటో తెలియదు, దప్పిక అంటే ఏమిటో తెలియదు, ఆర్థిక ఇబ్బంది అంటే ఏమిటో తెలియదు, అవమానం అంటే ఏంటో తెలియదు. భూమి మీద బతికినంత కాలం సుఖంగా సౌఖ్యంగా భోగాలతో జీవించాడు. అదే సమయంలో తన ముందు ఒక బిచ్చగాడు ఉన్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, అనాథగా మిగిలిపోయాడు. ఆ ధనవంతుని యొక్క భోజనపు బల్లపై నుంచి పడేటటువంటి ముక్కలు తీసుకొచ్చి వాడి ముఖం మీద కొడితే వాటినే తింటూ బ్రతికాడు. ఒకరోజు ఆ దరిద్రుడైనటువంటి లాజరు చచ్చిపోయాడు. సమాధి కార్యక్రమాలు చేసినట్టుగా కూడా అక్కడ మనకు కనిపించదు. బహుశా సమాధి కార్యక్రమాలు కూడా నోచుకోలేనటువంటి పేదవాడు. కానీ బైబిల్లో మనం చూస్తాం, ఆ ధనవంతుడు చచ్చిపోయాడు, ఆ ధనవంతుడిని ఘనంగా సమాధి కూడా చేశారు. డిఫరెన్స్ ఏమిటయ్యా అంటే, ఈ భూమి మీద దరిద్రుడిగా పిలువబడినటువంటి లాజరు కన్ను మూసిన వెంటనే పరలోకము నుండి దేవుని దూతలు దిగి వచ్చి ఆ లాజర్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినాయి. ఈ భూమి మీద సుఖంగా సౌఖ్యంగా ధనంతో సుఖభోగాలతో ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడు ఘనంగా సమాధి కార్యక్రమాలు జరిగినాయి తను చచ్చిపోయిన తర్వాత. కానీ చచ్చిపోయిన తర్వాత తిన్నగా పాతాళానికి వెళ్ళిపోయాడు.